హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ సీవీపీ రికవరీ గురించి ఇప్పుడైందిన తాజా వార్త, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిపై ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పైతే వెలువరించిన విషయం తెలిసిందే. కమ్యుటేషన్ రికవరీ కేవలం 11 సంవత్సరాలు 3 నెలలు అంటే 135 నెలలు మాత్రమే కాదని, కమ్యుటేషన్ చేయబడిన పూర్తి మొత్తాన్ని నిబంధనల ప్రకారంగా తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారము. ఈ తీర్పుతో రికవరీ ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందా అనే దానిపై పెన్షనర్లలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినప్పటికీ, రికవరీ కొనసాగింపు మరియు దాని ముగింపు తేదీలపై స్పష్టత కోసమైతే ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల పే స్లిప్‌లను మరలా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా తాజాగా డౌన్‌లోడ్ చేసుకున్న పే స్లిప్‌లలో కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు వివరాలు పొందుపరిచినట్లు పెన్షనర్లు గమనిస్తున్నారు. ఈ మార్పులు ఏమిటి? అవి ఎందుకు జరిగాయనే విషయాలను పరిశీలిద్దాము. సో, పే స్లిప్‌లలో గమనించవలసినటువంటి ముఖ్యమైన మార్పులు కమ్యుటేషన్ రికవరీ ప్రారంభం లేదా ముగింపు తేదీలు. సో, ఈ కమ్యుటేషన్ రికవరీ ప్రారంభం, ముగింపు తేదీలను ఇది అత్యంత ముఖ్యమైన మార్పండి. గౌరవ హైకోర్టు తీర్పు ప్రభావమో లేదా పెన్షనర్ల సంఘాల దీర్ఘకాలిక విజ్ఞప్తుల ఫలితమో గాని ఇప్పుడు పే స్లిప్‌లలో కమ్యుటేషన్ రికవరీ ఆహ్, ప్రా ఎప్పుడు ప్రారంభమైంది మరియు ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అనే తేదీలను స్పష్టంగా అయితే పేర్కొంటున్నారు. గతంలో ఈ వివరాలు లేకపోవడం వల్ల పెన్షనర్లు తమ రికవరీ ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ ఈ మార్పు వారికి కొంత స్పష్టతనైతే ఇస్తోంది. సో, క్లారిటీ అయితే రావటం జరుగుతుంది. రెండవది డిఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ శాతం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వంటి సంఘాలు చాలా కాలంగా కోరుతున్నట్టుగా చెల్లిస్తున్న కరువు భత్యం అంటే డీఆర్ మొత్తం పక్కన దానికి సంబంధించిన శాతాన్ని పర్సెంటేజ్ కూడా ఇప్పుడు పే స్లిప్‌లో స్పష్టంగా నోట్ చేస్తున్నారు. ఇది పెన్షనర్లకు తమకు అందుతున్న డీఆర్ సరైనదేనా కాదా అని సరిచూసుకోవడానికి, అలాగే భవిష్యత్ డీఆర్ పెంపులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సంఘాల విజ్ఞప్తులు మరియు ప్రభుత్వ స్పందన పై 2 మార్పులను అమలు చేయాలని పెన్షనర్ల సంఘాలు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ చాలా కాలంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని కోరుతూ వస్తున్నాయి. కమ్యుటేషన్ తేదీలపై కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించి ఈ మార్పులను అమలు చేసినట్లు కనిపిస్తోంది. ఇతర మార్పులు మరియు సమస్యలు. పే స్లిప్‌లలో మరికొన్ని మార్పులు, కొన్ని సమస్యలు కూడా పెన్షనర్లయితే గమనిస్తున్నారు. అపరిష్కృత విజ్ఞప్తులు, జీవిత భాగస్వామి పేరు, సో, అలాగే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను కూడా పే స్లిప్‌లో చేర్చాలన్న విజ్ఞప్తిపై ఇంకా ఎటువంటి చర్య తీసుకున్నట్లుగా కనిపించటం లేదు. తొలగింపులు ఫార్మ్ 16 మరియు నెట్ పేయబుల్ మొత్తాన్ని సూచించే రంగు వంటివి కొన్ని పే స్లిప్ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. సాంకేతిక లోపాలు. ఏప్రిల్ నెలకు సంబంధించి కొందరు పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ ఖాతాలో పొరపాటున వేరొకరి పే స్లిప్ కనిపించటం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇది డేటా ఈ డేటా అప్డేట్ ప్రక్రియలో లోపాలనైతే సూచిస్తుంది. ఇక అసంపూర్తి అప్డేట్. పైన పేర్కొన్న మార్పులు, లోపాలను బట్టి చూస్తే పే స్లిప్‌లలో అప్డేట్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఇది ప్రస్తుతం అసంపూర్తిగా ఉంది అని స్పష్టమవుతోంది. కానీ కంగారు పడవద్దు. ముఖ్యంగా కమ్యుటేషన్ రికవరీ ప్రారంభం లేదా ముగింపు తేదీలు కొంతమంది పెన్షనర్లకు ఇంకా అప్డేట్ కాకపోయి ఉండవచ్చు. దీనికి కారణము లక్షలాది మంది పెన్షనర్ల డేటాను లెక్కించి, సరిచూసి సిస్టమ్‌లో ఎంటర్ చేయడానికి గణనీయమైన సమయం పడుతోంది. కాబట్టి ఇదే రీజన్. కాబట్టి తమ పే స్లిప్‌లో ఈ వివరాలు ఇంకా కనిపించని వారు కంగారు పడవలసిన అవసరం లేదు. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. పెన్షనర్ మిత్రులందరూ కూడా తమ తాజా పే స్లిప్‌లను మరొకసారిగా సంబంధిత పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలను సరిచూసుకోవాలని, భవిష్యత్ అవసరాల కోసం ఒక కాపీని భద్రపరచుకోవాలని అయితే సూచిస్తున్నాము. అలాగే అప్డేట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని గమనించి, పూర్తి వివరాలు అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం వేచి ఉండటం మంచిది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తయ్యి అందరి పే స్లిప్‌లలో ఖచ్చితమైన సమాచారం ప్రతిబింబిస్తుందనైతే ఆశిద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.